ఎప్పుడు సంక్రాంతికి అని అనౌన్స్ చేశారో కానీ అప్పటి నుంచి పోటీకొచ్చే సినిమా లిస్ట్ పెరుగుతోంది, వెంటనే తగ్గుతోంది. ఫైనల్ గా ఇప్పుడు ఈ సినిమాకు పెద్ద హీరోలే కాదు, మీడియం రేంజ్ హీరోలు కూడా సైడ్ ఇచ్చేసే పరిస్థితి వచ్చింది. విచిత్రం ఏంటంటే సోలోగానే ఈ సినిమా రాబోతోందట. ఆఖరికి కోలీవుడ్ నుంచి కూడా కాంపిటీషన్ కరువయ్యేలా ఉంది. అంతగా బ్యాక్గ్రౌండ్ లో ఏం జరుగుతోంది? టేక్ ఏ లుక్. గుంటూరు కారం సంక్రాంతికి రిలీజ్ అన్నప్పటి నుంచి ఈ సినిమా మాత్రమే పోటీలో ఉంటుంది. కానీ ఈ మూవీకి పోటీగా అలా అనౌన్స్ అయి తీరా 2-3 వారాలు దాటగానే విడుదల తేదీలు ఆటోమేటిక్ గా మారిపోతున్నాయి. అలా ఫ్యామిలీ స్టార్ మూవీ ఆల్మోస్ట్ సైడ్ కి వెళ్లిపోతోంది. ఫ్యామిలీ స్టార్ టీమ్ యుఎస్ లో 20 రోజులు షూటింగ్ పూర్తి చేయాలి. తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనులు, ఆ వెంటనే ప్రమోషన్, ఇవన్నీ 1 మంత్ లో అయ్యే పని కాదు కాబట్టి మార్చ్ కి పోస్ట్ పోన్ చేయాలనుకుంటోంది ఫిల్మ్ టీమ్. ఇక వెంకీ వస్తాడా అంటే ఆ సినిమా టీం ఫిబ్రవరిలో బరిలోకి దిగేలా ఉందట. గుంటూరు కారం టీం తో జరిగిన చర్చల ఫలితంగా అలా విక్టరీ స్టార్ సైడ్ ఇవ్వబోతున్నాడట. హనుమాన్ మూవీ గుంటూరు కారం వచ్చే రోజే రిలీజ్ అన్నారు. కాకపోతే థియేటర్ల సమస్య వస్తోందట. దీంతో జనవరి 1 నుంచి 12 లోపు థియేటర్ల కొరత పెద్దగా ఉండేలా లేదు. అందుకే జనవరి 4 కి ఈ మూవీని విడుదల చేసేలా ఫిల్మ్ టీం ప్లాన్ రెడీ చేసిందని తెలుస్తోంది. ఇక మాస్ మహారాజా రవితేజ మూవీ ఈగల్ కూడా సంక్రాంతి బరి నుంచి పక్కకు తప్పుకోనుందని తెలుస్తోంది. కారణం మాత్రం గుంటూరు కారం టీం తో కుదిరిన ఒప్పందమే అంటున్నారు. ఏదేమైనా సంక్రాంతికి గుంటూరు కారం సోలో రిలీజ్ అని తెలుస్తోంది. కోల్వన్ నుంచి పొంగల్ పోరు గట్టిగానే ఉండబోతోందన్నారు. కానీ రజనీ లాల్ సలాం లో కేవలం గెస్ట్ రోల్ వేయటం వల్ల తనతో గుంటూరు కారం పోటీ అనలేదు. అలాగే తంగలాన్ సంక్రాంతికి కాకుండా జనవరి 26కి వస్తోంది కాబట్టి విక్రమ్ కూడా పోటీ ఇచ్చే ఛాన్స్ లేదు. శివకార్తికేయ హీరోగా తెరకెక్కిన ఏలియన్ మూవీ ఆయలాన్ సంక్రాంతికే వస్తోంది. ఈ తమిళ మూవీ గుంటూరు కారానికి పోటీనా అంటే కంటెంట్ పరంగా కానీ హీరో మార్కెట్ పరంగా కానీ ఈ సినిమా పోటీ అనే పరిస్థితి లేదు. గుంటూరు కారం మూవీ విషయంలో ఇప్పటికీ చాలా సినిమాలు పోటీ ఇస్తాయనే లోపు వాయిదాలతో మాట మార్చాయి. ఇలా ఇప్పటికీ 9 సినిమాలు పోటీలోకి దిగగానే వెనకడుగు వేశాయి.